ఈరోజు దేవుడు మనకు పరిశుద్ధమైన మరియు ఆశీర్వాదకరమైన పెంతుకొస్తు పండుగను అనుగ్రహించారు. పెంతుకొస్తు పండుగ దినము ద్వారా దేవుని నుండి ప్రపంచమంతటా గల సియోని పిల్లలందరూ పరిశుద్ధాత్మ యొక్క విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకునేదని ఆశిస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసు మరణం నుండి లేచారు మరియు తన పునరుత్థానం తర్వాత 40 రోజులకు పరలోకానికి ఆరోహణమయ్యారు. యేసును విశ్వసించిన తొలినాటి సంఘ పరిశుద్ధులు 10 రోజుల పాటుగా హృదయపూర్వకముగా ప్రార్థిస్తూ మార్కు మేడగదిలో సమావేశమయ్యారు. అప్పుడు పెంతుకొస్తు దినం యొక్క ఉదయం వచ్చెను. పెంతుకొస్తు యొక్క తొలకరి వర్షపు పరిశుద్ధాత్మ మార్కు మేడగదిపైకి వచ్చెను మరియు ఆ దినము నుండి అది సువార్తను విస్ఫోటనంగా ఎదిగేలా ప్రేరేపించినది. ఇదే కారణం వల్ల మనం ఆరోహణ దినము నుండి పెంతుకొస్తు దినం వరకు 10 రోజుల పాటుగా తెల్లవారుజామున మరియు సాయంకాలమున ప్రార్థించాము. ఆ సమయంలో యేసుక్రీస్తు శరీరధారిగా భూమిపైకి వచ్చిన రక్షకుడని తొలినాటి సంఘము అనేక ప్రజలకు సాక్ష్యం ఇవ్వలేకపోయాను. ఏమైనా తొలికరి వర్షపు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధులు యేసు అనగా క్రీస్తు మరియు రక్షకుడు అని చాటించారు. పెంతుకొస్తు పండుగ అన్నది యూదయ మరియు సమరయ బూది గంతములలో ప్రకటించుటకు గొప్ప ఉత్ప్రేరకంగా మారెను. తొలినాటి సంఘము తొలకరి వర్షపు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగానే కడవరి వర్షపు పరిశుద్ధాత్మను ధరించిన మనము పరిశుద్ధాత్మిక యుగంలో రక్షకులైన ఆత్మ మరియు పెండ్లి కుమార్తె యొక్క మహిమను సమరయ బూది గంతముల వరకు ప్రకటించవలెను. ఇది ఈ యుగంలో మనకు అప్పగించబడిన పెంతుకొస్తు యొక్క కార్యమని నేను నమ్ముచున్నాను. పెంతుకొస్తు దినము నుండి సువార్త యొక్క అద్భుతమైన కార్యము జరగటం ప్రారంభమైనది. కొందరికి దేవుడు నాలుకల యొక్క వరాన్ని ఇచ్చారు, మరి ఒకరి విశ్వాసపు వరాన్ని, మరి కొందరికి జ్ఞానం యొక్క వరాన్ని, మరి ఇంకా ఇతరులకు బుద్ధి యొక్క వరాన్ని అనుగ్రహించారు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ యొక్క అనేక వరాలను పొందుకున్నారు. అయితే వారు పొందుకున్న ఈ వరములను తమ వ్యక్తిగత జీవితంలోని విషయాల కొరకు ఉపయోగించలేదు. దేవుని నుండి పొందుకున్న ఈ వరములను వారు యేసు భూమిపైకి వచ్చిన మెస్సయ్య, ఆయన మన రక్షకుడు అని ప్రకటించుటకే ఉపయోగించారు. పెంతెకోస్తు ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ యొక్క వరములను మనం పొందుకున్నప్పుడు మన హృదయాన్ని, మనస్సును మరియు ఆత్మను ఈ యుగంలో రక్షకులుగా వచ్చిన ఆత్మ మరియు పెండ్లి కుమార్తె యొక్క మహిమను సమరయ బూది గంతముల వరకు సాక్ష్యమిచ్చుటకే మనం అంకితం కావలెను. 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు దినమందు జరిగిన సంఘటనలను చూద్దాం. రండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. 1వ అధ్యాయమును చూస్తూ విశ్వాసులు హృదయపూర్వకంగా ప్రార్థించిన దృశ్యాన్ని మనం చూడలేమా? 2 అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఆ కాలమందు ఇంచుమించు ఎంతమంది ప్రజలు? 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, ఒలివల కొండ మీద యేసు యొక్క ఆరోహణం తర్వాత పెంతెకోస్తు వరకు 10 రోజుల పాటుగా 120 మంది విశ్వాసులు ఏమి చేసెను? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలివల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తమ బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతు అనబడిన సీమును, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనములు చూచినప్పుడు యేసు ఆరోహణం తర్వాత వారు 10 రోజుల పాటుగా హృదయపూర్వకంగా ప్రార్థించారు. మరియు చివరకు పెంతెకోస్తు దినం వచ్చెను. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వింటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా వినెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి
వారిలో ఒక్కొక్కని మీద రాలగా 다 성령의 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్చేత అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 시작하더라 하고 했습니다. మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూచినప్పుడు పెంతుకొస్తు దినము నాడు పరిశుద్ధాత్మ యొక్క వరములు అనుగ్రహించబడెను. 순절 이 절기가 되겠습니다. పరిశుద్ధాత్మ వారందరిపైకి వచ్చి వాలెను. 하게 되었고 మరియు ఆ దినం నుండి వారు దేవుని యొక్క సువార్త వాక్యమును ప్రకటించారు. 전파하면서 యేసుక్రీస్తై ఉన్నారు. యేసు పరలోకం నుండి వచ్చిన సర్వశక్తి గల దేవుడు. 하늘로부터 오신 우리 하나님이시다. యేసును విశ్వసించండి మరియు రక్షణ పొంది పాపక్షమాపణ పొందండి. 이와 같은 전 ఈ విధమైన ప్రచారము పెంతుకొస్తు దినము నాడు తొలకరి వర్షం యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న ఫలితంగా ప్రారంభమాయెను. రండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం వద్దకు వెళ్ళి ఆ సువార్త కార్యమును చూద్దాం. 37절로 넘어가 보겠습니다. 37వ వచనం. 저희가 వారి ఈ మాట విని హృదయంలో నుచ్చుకుని, సహోదరులారా, 다른 사도들에게 물어 가로되 మేమేమి చేతుమని పేతును కడమ అపోస్తులుండగా 또 하거늘 베드로가 가로되 పేతురు, 너희가 회개하여 మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. 죄 사함을 받으라. 40절에 2:40 వచనం చూద్దాం. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి 너희가 వీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారితో హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 이날의 제자 ఎంతమంది చేర్చబడిరి? 3,000 మంది చేర్చబడిరి. 이때 పెంతెకొస్తు పండుగ దినము నాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత అపోస్తుల యొక్క గొప్ప కార్యములన్నీ జరగటం ప్రారంభమాయెను. 진행하는 이와 같은 행적이 됐죠. 2:43 వచనంతో కొనసాగిద్దాం. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ చరస్థిర ఆస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి యొక్క మనస్కులకై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై 식을 먹고 ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ 백성에게 ఆహారం పుచ్చుకొనుచుండ్రి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని ఏమి జరిగేను? అనుదినం వారితో చేర్చుచుండెను. 칭하다 더하게 하시더라 하고 했습니다. 이렇게 해서 120 మంది విశ్వాసులు పెంతెకొస్తు పండుగ దినమందు తొలకరి వర్ష పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత 3,000명이나 되는 అకస్మాత్తుగా 3,000 ప్రజలు మారుమనసు పొందగలిగి ఆ దినమంది రక్షణ పొందుకున్నారు. 날마다 하는 사람 ఆ తర్వాత వెంటనే అసంఖ్యాకమైన ప్రజలు బాప్తిసం పొందుకుని అద్భుత కార్యము మరియు దేవుని యొక్క కృప చేత మారుమనసులోకి నడిపించబడటం దినదినము తర్వాత సంభవించాను. 복되게 되었습니다. 자, 이런 이제 అలాంటి తక్కువ సమయంలోనే సువార్త చాలా విస్ఫోటనంగా విస్తరించినందువల్ల 일어나게 되니까 ఆధిపత్య మతమైన యూదా ప్రజలు అప్రమత్తమయ్యారు. 대교에서는 굉장히 긴장을 했습니다. ఇది ఇలాగే కొనసాగినట్లయితే ప్రతి ఒక్కరు వారిలో చేరి యేసును విశ్వసిస్తారు. 하겠다. వారు దీనిని కేవలం ఇలా జరగటం కొనసాగించలేమని భావించారు. 사도들의 그 전 కాబట్టి వారు ప్రచారం జరగకుండా అపోస్తులను చురుకుగా ఆటంకపరచడం ప్రారంభించారు. 2 అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 이것이 అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపగునుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదిరపెట్టవలని చెప్పుకునిరి. 자 이제 예수 మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి మరి పాపక్షమాపణ పొందుకోండి అని కేకలు వేస్తూ అపోస్తులు చుట్టూ సంచరించినప్పుడు 동참을 했습니다. అసంఖ్యాకమైన ప్రజలు రక్షించబడిరి. దీనివల్ల యూదా మతాన్ని అనుసరించిన ప్రజలు గొప్పగా భయపడ్డారు. 그래서 కాబట్టి వారు శిష్యులను బెదరపెట్టుచు 저희들을 위협하자 సువార్తను విస్తరించకుండా అడ్డుకునేందుకు తమ ఉత్తమ కార్యం చేస్తూ ప్రయత్నించారు. 방해하는 일에 저들이 최선을 다했습니다. 이후에는 ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదిరపెట్టవాలని చెప్పుకునిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురుని యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే 이 말 듣는 మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. 옳은가 판단하라. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. 없다라고 했습니다. 그전에는 గతంలో 이들이 యేసు బంధించబడటం శిష్యులు చూసినప్పుడు వారు 보고도 నేను యేసుని ఎరుగను 나는 예수님을 అంటూ ఆయనను తిరస్కరించారు. 하고 이렇게 ఏమైనా అదే శిష్యులు ఇప్పుడు యేసు గురించి ధైర్యంగా సాక్ష్యమిచ్చుటకు వచ్చారు. 믿음을 갖게 되었습니다. 담대한 믿음 వారి యొక్క ధైర్యం వల్ల 하나님께서 దేవుడు సువార్త కొరకు తలుపును మరలా తెరిచారు. 하루에 3,000명 వారు యేసుక్రీస్తు నామమును ప్రకటించినప్పుడెల్లా పరిశుద్ధాత్మ యొక్క అద్భుత కార్యము ద్వారా ప్రతిరోజు 3,000 మంది మరియు 5,000 మంది ప్రజలు రక్షింపబడ్డారు. 번째 일어나게 됐던 것이죠. 2:20 వచనంతో కొనసాగిద్దాం.
우리는 మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. 이 백성을 인하여 ప్రజలందరూ జరిగిన దాని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి. గనుక సభవారు ప్రజలకు భయపడి 이는 모든 వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. 사람을 했습니다. 이런 죄 పరిశుద్ధాత్మ ద్వారా తీసుకురాబడిన అలాంటి అద్భుత సంఘటనలు అక్కడ ఆగిపోలేదు. 아니하고 사도행전에 అపోస్తుల కార్యముల గ్రంథంలో చూపబడిన పెంతుకొస్తు పండుగ యొక్క తొలకరి వర్ష పరిశుద్ధాత్మ యొక్క శక్తి సువార్త సమరయ మరియు బుదిగంతముల వరకు విస్తరించడం కొనసాగాను. 증거되고 전파되어 나갔습니다. రండి 5వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 5장 రండి 12వ వచనం చూసిన తర్వాత 17వ వచనం వద్దకు వెళ్దాం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్ కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. 믿는 사람 మరి వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండేరి. 그 나머지는 కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు కాని 백성이 칭송하더라. ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. 심지어 병든 사람을 메고 అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. 허다한 사람들 మరియు యెరూషలేమును చుట్టూ నుండి పట్టణముల జనుల రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. 얻으니라. 17వ వచనం. 대제사 ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరిను అనగా సద్దుకయ్యలో తెగవారు లేచి 뭐가 가득해 దేనితో నింపబడిరి? 시기가 మచ్చరముతో నిండుకొని. 이제 తొలినాటి సంఘం యొక్క సువార్త చాలా వేగంగా విస్తరించినందువల్ల 이제 వారు అసూయతో నిండుకున్నారు. 시작했습니다. 18절입니다. 18వ వచనం. 사도들을 잡아 అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి 가서 성전에 서서 이 వారి వెలుపలికి తీసుకొని వచ్చి 백성에게 మీరు వెళ్లి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను. వారు ఆ మాట విని 그와 함께 తెల్లవారగానే 와서 공 దేవాలయంలోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడు అతనితో కూడా నున్న వారిని వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలుల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారి చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసినుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచినుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు కూడా కనబడలేదని వారికి తెలిపిరి. 성전 맡은 자와 అంతటా దేవాలయపు అధిపతియు 듣고 의혹하여 ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవును అని వారి విషయమై ఎటు తోచకై ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బండ్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకై వారిని తీసుకొని వచ్చాను. 칠까 두려워함이라. వారిని తీసుకొని వచ్చి సభలు నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమున మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. 이 사람의 피를 우리에게 అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా. మీరు మ్రాణను వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. 너희가 나무에 달아 죽인 예수 ఇజ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేటకై దేవుడు ఆయన అధిపతిని గాను రక్షకుని గాను 사람을 얻게 తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. 임금과 구주를 삼으셨나니라. 우리는 이 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. 하더라. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని 사도들을 వీరిని చంపను ఉద్దేశించాగా 하려고까지 이렇게 했습니다. 사도들은 참 అపోస్తులు చాలా ధైర్యంగా మరియు సాహసంగా మారిపోయారు. 강해졌습니다. 성령의 పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ధరించబడిన తర్వాత 이제는 వారు ఈ లోకంలో దేనికిని భయపడలేదు. వారు స్వార్థ ప్రకటిస్తుండగా మరియు దేవుని చిత్తము చేయుచుండగా వీరమరణం పొంది ఉన్నట్లయితే వారు పరలోకమందున దేవుని యొక్క చేతుల్లోకి నడిపించబడదని విశ్వసించారు. 하늘나라의 하나님의 품에 안길 수 있는 그 길이 된 అపోస్తులు దీన్ని హృదయపూర్వకంగా విశ్వసించినందువల్ల వారు స్వార్థ ప్రకటించడంలో చాలా ధైర్యంగా ఉండేది. 같이 복음을 전거했습니다. 예전에 గతంలో అపోస్తులు ప్రధాన యాజకులకు భయపడేవారు మరియు వారు వారికి ఎదురైనప్పుడల్లా వారు ఆందోళన చెందేవారు. 마음을 졸이게 해 కానీ పరిశుద్ధ ఆత్మను పొందుకున్న తర్వాత వారు 성령을 받고 보니까 యేసు దేవుడై ఉన్నారు 하나님이신데 మరి మేము కేవలం దేవుడు మాకు ఆజ్ఞాపించిన వాటిని గైకొనుచున్నాం. ఇది మీకెందుకు సమస్యగా ఉన్నది అని చాటించారు. 왜 무슨 문제가 되겠느냐 말이죠. ఈ విధంగా వారు ధైర్యంగా సువార్తను ప్రకటించారు. 말씀을 전했습니다. మరియు అనివార్యంగా ఇది వారిని సువార్త యొక్క విజయవంతమైన ఫలితాలు పొందేలా నడిపించినది. 오늘날 이 시대에 ఇప్పుడు ఈ యుగంలో కూడా 누구에게 మనం సువార్తను ధైర్యంగా ప్రకటించినప్పుడు పెంతెకోస్తు యొక్క కడవరి వర్షపు పరిశుద్ధాత్మ కార్యము నిత్యముగా జరుగును. 반드시 나타나게 됩니다.
하루에 ఒక్క రోజులో ఇది 3,000 మంది మరియు 5,000 మంది ప్రజలను రక్షణ వద్దకు నడిపించేలా సాధ్యము కాదా? 자, 이렇게 이제 అపోస్తులు భయపెట్టబడి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంచబడినప్పటికీ 생겼습니다. అచ్చట గమాలియేలు అని పేరు గల ఒక పరిసడు ఉండెను. అతడు ధర్మశాస్త్రోపదేశకుడు మరియు గొప్ప విచక్షణ కలిగి ఉండెను. 가말리엘이라는 교법사가 있었습니다. 우리 2:34 కొనసాగిద్దాం. 말씀을 보도록 합시다. సమస్త ప్రజల వలన ఘనత నిందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలియేలును ఒక పరుషుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇజ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్తగా సుమండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 300 మంది మనుషులు వారితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. 다 흩어져 없어졌고 వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలియుడైన యూదాను ఒకడు వచ్చి 쫓겨하다가 ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాను. వాడు కూడా నశించాను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయేరి. ఆ సమయంలో ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియుడు శిష్యులను హింసిస్తున్న జన సమూహముతో నాయకుడు చంపబడినప్పుడు 가말리엘 అనుచరులందరూ వారంతట వారే చెదిరిపోవటం మీరు చూడలేదా అని మాట్లాడాను. 교수에게 이렇게 지금 얘기하고 38 8절입니다. 이제 내가 కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన జరిగినదాయన 에게로서 났으면 అది వ్యర్థమగును. 만일 దేవుని వలన కలిగినదాయన 너희가 మీరు వారిని ఏమి జరుగును? మీరు వారిని వ్యర్థపరచలేరు. 무너뜨릴 수 없다. 이렇게 ఈ శక్తివంతమైన కార్యము స్వయంగా దేవుని చేత చేపట్టబడినట్లయితే మీరు వారిని అడ్డుకొనుటకు ఎంత గట్టిగా ప్రయత్నించినను మీరు వారిని ఆపలేరు. 이건 절대 없어질 수 없는 것이다. 왜냐하면 అది ఎందుకనగా ఈ కార్యమును నెరవేర్చువారు దేవుడే. దీనికి విరుద్ధంగా ఈ ఉద్యమం దేవుని నుండి కానట్లయితే మీరు కేవలం వాటిని వదిలివేయవలను మరియు వారంతా సహజంగానే అదృశ్యమైపోదురు. 절로 저것은 사라지고 말 것이다. 이렇게 గమాలీయుడు వారికి ఇచ్చిన సలహా ఇది. 하고 있습니다. 2:39 మరలా చూద్దాం. 만일 하나 దేవుని వలన కలిగినదైనా మీరు వాటి వ్యర్థపరచలేరు. 수 없겠고 도리 మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు వదురుసుమి. 하노라 하니 저희가 వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి 예수의 이름으로 యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. 제발 예수라는 그 మీరెన్నడూ యేసు నామమును ప్రకటించకూడదు అని వారి ఉద్దేశం. 오늘날 ఇప్పుడు ఈ యుగంలో కూడా 새 이름 మనం సమరియా బుద్ధి గంతములలో కొత్త పేరైన క్రీస్తు అనుసహం గారి మరి మన పరలోక తల్లి యొక్క మహిమను ధైర్యంగా సాక్ష్యమిచ్చినప్పుడు 증가하게 될 때 హింసకు బదులుగా దేవుడు దేవుని యొక్క పిల్లలందరికీ గొప్ప మహిమను అనుగ్రహించును. 영광을 우리 모든 시온의 자녀들에게 또 허락하시게 될 것입니다. 41 ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్లిపోయి 이 앞을 떠나니라. 저희가 ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు 예수는 그리스도라 가르치기와 యేసుక్రీస్తుని ప్రకటించుచుండురి. 아니하더라 하고 있습니다. 전도의 주제가 딱 మనం ప్రకటించవలసినది ఇదే. పెంతుకోస్తు నాడు శిష్యులు ఒక్కసారి పరిశుద్ధాత్మను పొందుకోగానే అత్యంత అత్యవసరమైన విషయమనగా యేసే క్రీస్తయున్నాడు అని బోధించటం. 그 예수님을 믿기만 하면 యేసు యందు విశ్వాసముంచు వారే రక్షింపబడగలరు అనే సందేశము యెరూషలేము నుండి ప్రపంచమంతటా వ్యాపించడం మొదలైనది. 전파되기 시작했습니다. 이 시대는 వారు కుమారుడి యుగంలో ఉన్నందున వారు యేసు యొక్క నామము ద్వారా ఇవ్వబడే పాపక్షమాపణ మరియు రక్షణ గురించి ప్రతి ఒక్కరికి ప్రకటించారు. 사가 전파되었지만 우리가 ఏమైనా మనం పరిశుద్ధాత్మ యొక్క యుగంలో జీవిస్తున్నాము. 성령 시대를 మనం పరిశుద్ధాత్మ యుగంలో జీవించేవారమైనందున 신부의 그 이름 మనం సమరయ మరియు బుద్ధి గంతములలో 신부를 믿는 사람들은 ఆత్మ మరియు పెండ్లి కుమార్తెను విశ్వసించు వారే 예사함을 얻고 구원을 받을 수 పాపక్షమాపణ మరియు రక్షణ పొందుకునేదురు అని ప్రకటించవలెను. 한 끝까지 전할 수 있는 여러분과 제가 꼭 되셔야 되겠습니다. 오늘날 మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ యుగంలో 순절 늦은 దేవుడు మనకు పెంతెకోస్తు యొక్క కడవరి వర్షపు పరిశుద్ధాత్మను అనుగ్రహించునని వాగ్దానం చేశారు. 받은 이와 같은 성령을 మనం పొందే పరిశుద్ధాత్మతో మనం ఏమి చేయవలెను? మనం కేవలం పరిశుద్ధాత్మను పడుకోనిచ్చి దాని మంటను ఆర్పవలెనా? 소멸시킬 것인가? 10달러 10 తలాంతుల యొక్క ఉపమానంలో 달란트를 1 తలాంతును పొందుకున్న వ్యక్తి దాని నేలలో పాతిపెట్టాడు. 가지고만 있었던 이와 같은 పరిశుద్ధాత్మతో మనం అలాగే చేయబోచున్నామా? 아니면 లేదు. 5 లేక ఇంకా 10 తలాంతులను తయారు చేసిన వారి వలె దానితో పని చేయబోచున్నామా? ప్రతి ఒక్కరూ మనం పరిశుద్ధాత్మను ఉపయోగించవలెను. వారికి ఇవ్వబడిన తలాంతులను పనిచేయుటకు ఉపయోగించిన ఆ 2 దాసులు దీవించబడ్డారు. బలా మంచిగా చేసేతివి అంటూ యజమాని వారిని అభినందించలేదా? అయితే 1 తలాంతును పాతిపెట్టిన వాడు ప్రశంసలు పొందుకోలేదు. 예수님께로부터 బదులుగా అతడు యేసుక్రీస్తు చేత గద్దించబడి శిక్షించబడెను. 징계까지 받게 되는
이런 사실이 మత్త 25వ అధ్యాయంలో నమోదైన ఈ ఉపమానం గురించి మనకు మంచిగా తెలియను. 너무나도 잘 알고 있는 내용들입니다. 성령 దేవుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ యొక్క వరములను అనుగ్రహిస్తున్నారు. 우리가 మనం పొందుకున్న ఈ వరములను ఉపయోగిస్తేనే కానీ మనం దేవుని నుండి ఏ విధమైన వరములను పొందుకున్నామో చెప్పలేము. 사를 받았는가 전도해 మనం ప్రకటించినప్పుడు సమస్తం మనకు కనపరచబడను. 어떤 사람은 కొందరికి బుద్ధి యొక్క వరం ఇవ్వబడెను, 어떤 사람은 지식 కొందరికి జ్ఞానం యొక్క వరము లేదా విశ్వాసపు వరం ఇవ్వబడెను, 사람은 방언의 은사를 మరి కొందరికి ఇతర భాషలు మాట్లాడే వరం ఇవ్వబడగా కొందరికి ఆ భాషలు వివరించే వరం ఇవ్వబడెను. పెంతెకోస్తు ద్వారా దేవుడు విభిన్నమైన పరిశుద్ధాత్మ యొక్క వరములను ఇచ్చారు. 다 이제 허락이 되어졌습니다. 허락받은 그 మనం పొందుకున్న ఈ వరములను వ్యర్థంగా వెళ్ళిపోనివ్వకూడదు. మనం వీటిని పరలోక తండ్రి మరియు తల్లి యొక్క మహిమను కనపరచుటకు పూర్తిగా ఉపయోగించకూడదా? 기념이 세야 되지 않겠습니까? రెండు అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య 어떻게 됐다고요? ఎలా ఉండెను? విస్తరించుచున్నప్పుడు 날마다 దేవుడు దినదినము ఆశీర్వాదాలను కుమ్మరించారు. కాబట్టి అనివార్యంగా వారి సంఖ్య ఎదిగాను. 7절로 రండి క్రిందన గల 7వ వచనం వద్దకు దిగుదాం. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. 수가 మరియు యాజకులలో అనేకులు ఈ విధముగా మారెను. 세상의 무리도 어떻게 해요? విశ్వాసమునకు లోబడిరి. 복종하더라 하고 했습니다. ఇది గతంలో ఏదో ఊహించలేని విషయం. 상상도 할 수 없이 యాజకులలో అనేకులు తమంత తాము తగ్గించుకొని సత్యమునకు లోబడిరి. 복종하고 순종하고 అలాంటి అద్భుతమైన మరియు ఊహించలేని సంఘటనలు జరగటం ప్రారంభమాయను. 일이 일어나기 시작했습니다. రండి 8వ వచనంతో కొనసాగిద్దాం. 8절에 보면 స్టెఫను కృపతోను బలముతో నిండిన వాడై 성령이 충만하여 ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలు చేయుచుండెను. 리버티노 కురేనీ అప్పుడు లెబీర్తునుల దనబడిన సమాజంలోను కురేనీయుల సమాజంలోను అలెగ్జాంద్రియుల సమాజంలోను కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతోను తరికిరించిరి గాని 스데반이 మాట్లాడుట ఎందు 성령으로 말함 అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ధరింపలేకపోయిరి. పెంతెకోస్తు నాడు తొలకరి వర్ష పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శిష్యులు ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న వారి యొక్క జ్ఞానమునకు 성령 받은 사람 విరోధంగా వారిని వ్యతిరేకించిన వారు నిలబడలేకపోయిరని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. 알려주고 있습니다. రండి 11వ వచనంతో కొనసాగిద్దాం. 사람들을 అప్పుడు వారు వీడు 가르치게 돼. 이 사람이 మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతని పట్టుకుని మహాసభ యుద్ధకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులు నిలవబెట్టిరి. వారు ఈ మనుషులెప్పుడైనను ఈ పరిశుద్ధ స్థలమునకును 율법을 거스려 మన ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుచున్నాడు. 그의 말에 이 ఈ నజరుడైన యేసు ఈ చోటున పాడు చేసి 또 మోషే మనకిచ్చిన ఆచారంను మార్చుటని వీడు చెప్పగా మేము వింటిమనిరి. 하거늘 공인 సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తెరిచుడగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే వారికి కనబడెను. 같으라 하고 했습니다. 이런 పెంతెకోస్తు యొక్క పరిశుద్ధ ఆత్మను పొందుకున్న తర్వాత 받고 난 이후에 ఈ విధమైన కార్యము నిరంతరంగా జరగటం మనం చూడవచ్చు. 장면을 우리가 바라볼 수 있습니다. పూర్వముందు రాయబడిన సంగతులన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడెను. 우리들 తొలినాటి వర్షపు పరిశుద్ధాత్మ యొక్క కార్యము ఉత్సాహముతో మండెను. 오순절 이른비 성령의 అయితే మనం పొందుకొని ఉన్నది ఆ సమయంలో కంటే 7 రెట్లు ఎక్కువైనందున 늦은비 성령은 이 오순절 కడవరి వర్ష పరిశుద్ధాత్మ యొక్క కార్యము ఎంత ఎక్కువ శక్తివంతంగా ఉండవలెను. దేవుడు మనకు 7 రెట్లు గొప్పదైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించినందువల్ల రండి మనందరము సమరయ బూది గంతములలో సువార్తను ప్రకటించేందుకు మనంతట మనం అంకితమయ్యే విశ్వాసమును కలిగి ఉందాం. కొంతమందికి జ్ఞానం యొక్క వరము, కొందరికి బుద్ధి యొక్క వరము, మరి కొందరికి విశ్వాసపు వరం అనుగ్రహించబడను. ఈ రోజు దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సువార్త కొరకు అవసరమైన వరములన్నింటినీ అనుగ్రహించును. మీరు ఏ విధమైన వరమును నేను పొందుకున్నాను అని అడగవచ్చు. మీరు ఖచ్చితంగా లేకుంటే అప్పుడు ప్రచారానికి వెళ్ళండి. 전도해보 మీరు ప్రకటించినప్పుడు మీరు ఏ విధమైన వరములను పొందుకున్నారో దేవుడు మీకు తెలియచేయను. 다 나타나게 해주십니다. మాట్లాడు ఎందు స్టెఫను అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన పరిశుద్ధ ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరని పరిశుద్ధ గ్రంథం నమోదు చేసినది. మనకు ఏ విధమైన వరములు ఇవ్వబడినప్పటికీ అవన్నీ 증거하는 일이 ఆ యుగము యొక్క రక్షకుని గురించి సాక్ష్యమిచ్చుటకే ఉపయోగించబడును. 되어졌습니다. 이 시대 ఈ యుగంలో మనల్ని కాపాడుటకు వచ్చిన 오신 엘로힘 하나님 아버지 하나님 ఇల్లోహ్యమైన తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడిని ప్రకటించేలా చేయుటకు దేవుడు మనకు కడవరి వర్షపు పరిశుద్ధాత్మను ఉచితంగా అనుగ్రహించును. 그 받은 ఈ రోజు రండి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఆర్పకుండా ఉందాం. 성령으로 బదులుగా సమస్త మానవాన్ని పరలోక రాజ్యములకు నడిపించుటకై మనందరము దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మను ఉపయోగించుకుందాం. 성령을 설 수 있는 여러분 꼭 되시길 바라겠습니다.
మనందరము పరలోక తండ్రి మరియు తల్లి యొక్క మరియు సియోని యొక్క మహిమను సమరయ బూది గంతములలో సాక్ష్యం ఇవ్వగలరని ఆశిస్తున్నాను. ఇంతటితో నేను ఈ ఉదయకాలపు ఆరాధన సేవ కొరకు గల ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.